కొత్తగా వచ్చిన ఐడల్ తెరాకడోత్సు, ఒత్సు మరియు హంసాము అనే ఐడల్ గ్రూప్ నాయకుడు గోయెమోన్ ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. ఈ వార్త ఇంపీరియల్ గార్డ్స్, సామ్రాజ్య రక్షక దళాలు ను తీవ్రంగా నిరాశపరిచింది. షిన్పాచి తన అభిమాన సంఘం సభ్యులతో కలిసి ఒత్సు కొత్త సింగిల్ను వింటున్నప్పుడు ఆమెకు బాయ్ఫ్రెండ్ ఉన్నట్లు వార్తాపత్రికలో చూసి షాక్ అవుతాడు. యోరోజియాకు తిరిగి వచ్చిన షిన్పాచి తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు. కాని అకస్మాత్తుగా ఒత్సు వారికి సహాయం కోసం వస్తుంది. ఒక బ్యాండ్కు లీడ్ సింగర్గా ఉన్న తన బాయ్ఫ్రెండ్ గోయెమోన్తో విడిపోకపోతే ఆమెను చంపేస్తానని తన అభిమానుల్లో ఒకరు బెదిరిస్తున్నారని ఆమె చెబుతుంది. యోరోజియా బృందం బ్లాక్మెయిల్ చేసే వ్యక్తిని కనుగొనడానికి మరియు ఆమెను రక్షించడానికి అంగీకరిస్తుంది. తరువాతి రోజులు వారు ఒత్సుకు దగ్గరగా ఉంటూ అనుమానితుల కోసం వెతుకుతారు. షిన్పాచి పరిశోధన నుండి వచ్చిన అనుమానితులకు అదనంగా గింటోకి రహస్య నీడ అనే వ్యక్తిని కూడా అనుమానితుల జాబితాలో చేర్చుతాడు. సంఘటనలు వేగంగా జరుగుతాయి. చివరకు వారు ఒత్సు ఒక షోలో పాల్గొంటున్న ఛానెల్కు చేరుకుంటారు. ఆ సమయంలో షిన్పాచి వీధుల్లో పాటలు పాడుతున్నప్పుడు ఒత్సును ఎలా కలుసుకున్నాడు మరియు ఆమె పాప్ ఐడల్గా మారడానికి ముందే ఆమెకు ఎలా అభిమాని అయ్యాడు అనే విషయం తెలుస్తుంది. షిన్పాచి బాత్రూంలో ఉన్నప్పుడు గోయెమోన్ చేసిన ఒక ఫోన్ కాల్ను వింటాడు. గోయెమోన్ ఒత్సును కేవలం వాడుకుంటున్నాడని, ఆమెపై అతనికి నిజమైన ప్రేమ లేదని తెలుసుకుంటాడు. కోపంతో రగిలిపోయిన షిన్పాచి తన కెండో కత్తితో అతన్ని కొట్టడానికి సిద్ధమవుతాడు. కాని తనపై షిన్పాచి చూపిన తీవ్రమైన కోపాన్ని చూసి గోయెమోన్ భయంతో మూర్ఛపోవడం గమనించి ఆగిపోతాడు. ఇంతలో కాగురా మరియు గింటోకి అసలు నేరస్తుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారు అనుమానించిన వారిలో ఎవరూ నేరస్తులు కాదని తెలుస్తుంది. రహస్య నీడ ఒత్సు గదిలో కనిపిస్తాడు. ఛానెల్ అంతటా జరిగిన ఒక ఉల్లాసమైన చేజింగ్ తర్వాత అతన్ని పట్టుకుంటారు. అతను ఒత్సు ఆటోగ్రాఫ్ కావాలని కోరుకున్న ఒక అమంతు మాత్రమేనని తేలుతుంది. చివరికి షిన్పాచి అసలు నేరస్తుడిని వెల్లడిస్తాడు. ఆమె ఎవరో కాదు, ఒత్సు తల్లి మరియు మేనేజర్. షో బిజినెస్లో ఉన్న ప్రమాదాల గురించి మరియు ప్రతి మగవాడు ఆమెకు మంచివాడు కాదనే విషయం గురించి ఒత్సును హెచ్చరించడానికి ఆమె ఈ పని చేసిందని తెలుస్తుంది. ఈ వివాదం ఆమె ప్రతిష్టకు కొద్దిగా హాని కలిగించినప్పటికీ షిన్పాచి మరియు అభిమాన సంఘం మిగిలిన సభ్యులు ఒత్సుకు మద్దతు ఇవ్వడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.